ఈ మధ్య కాలంలో మనం సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా రాజకీయ నేపథ్యంతో కూడుకొని ప్రముఖ రాజకీయవేత్తలుగా వార్తల్లో నిలిచిన ప్రముఖుల గురించి ఎన్నో సందర్భాల్లో ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడుకుంటూ వచ్చాము. అలా మనం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరో పక్క చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు, అందులోనూ కేటీఆర్, ముఖ్యంగా ప్రముఖ రాజకీయవేత్తగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గారి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న సరిగ్గా ఇంకొక అలాంటి ఆశ్చర్యకరమైన విషయం. బీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురుగా, అంతేకాకుండా ఎమ్మెల్సీ సభ్యురాలుగా కీర్తి ప్రతిష్టలు గడించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించి మంచి గుర్తింపు సంపాదించుకున్న కల్వకుంట్ల కవిత గారి పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడో తెలిస్తే నోరెళ్ల పెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కవిత గారు విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో బీటెక్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత అమెరికాకి వెళ్లి మాస్టర్స్ ని కంప్లీట్ చేసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేసింది. ఇలాంటి నేపథ్యంలోనే 2003వ సంవత్సరంలో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. ఇక కవిత భర్త పేరు అనిల్ కుమార్ దేవనపల్లి అన్న సంగతి మనందరికీ తెలుసు. ఇతడు ప్రముఖ వ్యాపారవేత్తగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్ లోను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోను రాణిస్తున్నారు. ఇక పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లి కొన్నేళ్ల పాటు ఉన్న కవిత గారికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు ఆదిత్య అనిల్ దేవనపల్లి, రెండవ కొడుకు పేరు ఆర్య అనిల్ దేవనపల్లి. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమె తండ్రి ప్రముఖ రాజకీయవేత్త బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఉద్యమం చేపట్టారో అలాంటి నేపథ్యంలోనే భర్త పిల్లలను తీసుకొని ఆవిడ ఇండియాకి రావడం జరిగింది. ఇక అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అనుకోని రీతిలో ఊహించని విధంగా కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. మరి అలాంటి కవిత పెద్ద కొడుకు గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఇతడు హైదరాబాద్ లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇక ఆ తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడ బిఏ ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేయడం జరిగింది. అమెరికాలోని నార్త్ కెరోలినా స్టేట్ లో ఉన్న వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీలో బిఏ ఎకనామిక్స్ ని కంప్లీట్ చేశాడు. అంతేకాదు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే ఎంఈ మార్కెటింగ్ లో సేల్స్ ఇంటర్న్ గా కూడా పనిచేశాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ సెరమనీకి కల్వకుంట్ల కవిత మరియు భర్త పిల్లలు అందరూ కలిసి ఎంజాయ్ చేయడం జరిగింది. ఇక తన కొడుకు గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేయడం, తన కొడుకు సాధించిన అచీవ్మెంట్ ని గొప్పగా చెప్పుకుంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆవిడ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చింది. ప్రస్తుతానికి కల్వకుంట్ల కవిత పెద్ద కొడుకు ఆదిత్య దేవనపల్లి గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదండి అసలు సంగతి. మరి ఎన్నో రకరకాల విషయాలు, ముఖ్యంగా సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలతో కూడుకున్నవి మాత్రమే కాదు, రాజకీయ పరంగా కూడా అందరికీ సుపరిచితులైన ప్రముఖ రాజకీయవేత్తల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అరుదుగా వెలుగులోకి వస్తూ ఉంటే వచ్చిన ప్రతిసారి నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. అలా రీసెంట్ గా మొట్టమొదటిసారిగా రాజకీయవేత్తగా, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురుగా మాత్రమే కాకుండా ఎమ్మెల్సీ సభ్యురాలిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కీలకమైన పాత్ర పోషించిన కల్వకుంట్ల కవిత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆమె పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.